లాస్ట్ క్లాస్లో మనం రెడ్డి రాజుల గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకుందాం. విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు రెండు అయిపోతే మనకి ఏన్షియంట్ హిస్టరీ, మీడియల్ హిస్టరీ రెండు కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మోడర్న్ హిస్టరీ పట్టుకుందాం. మోడర్న్ హిస్టరీలో ఆల్మోస్ట్ మనకి ఇండియన్ హిస్టరీలో చదివినవే మళ్ళీ రిపీట్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఏపీలో జరిగిన ఇన్సిడెంట్స్ని చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా వీటికి సంబంధించిన పీడిఎఫ్లు చాలామంది అడుగుతున్నారు. నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్పాను. మెసేజ్ చేసిన వాళ్ళకి సెండ్ చేస్తున్నా. అండ్ నేను ఫ్రీగా అయితే ఇవ్వను, ఎందుకంటే నేను కష్టపడి రాసుకున్నా. ఫ్రీగా అడుగుతున్నారంటే వాళ్ళకి అది అవసరం లేదని, అవసరం ఉన్న వాళ్ళు అమౌంట్ పెట్టి కొంటారు, అవసరం లేని వాళ్ళే కొనరు. అవసరం లేని వాళ్ళకి నేను ఫ్రీగా ఇచ్చినా కూడా యూజ్ ఉండదు. సో నేను ఫ్రీగా ఇవ్వను. నా రైటింగ్ నచ్చి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే అక్టోబర్ 20లోగా 4 సబ్జెక్టులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడతా. అండ్ 4 సబ్జెక్టులు కూడా అయిపోతాయి అక్టోబర్ 20 లోపు. ఈ మంత్ ఎండ్ లోపు ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీ రెండు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ అండ్ పాలిటీ స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ అవసరం లేదు, మనం సిలబస్లోకి వెళ్ళిపోదాం. విజయనగర సామ్రాజ్యం మనకి ప్రతాపరుద్రుడు తెలుసు కదా. కాకతీయ కాలంలో ప్రతాపరుద్రుడు చివరి రాజు. ఈయన కాలంలోన హరిహర రాయలు, బుక్కరాయలు ఉండేవాళ్ళు. వీళ్ళు తర్వాత కంపిల్ రాయలు అంటే అనుగొందే రాజధానిగా పరిపాలిస్తున్న ఆయన కంపిల్ రాయలు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ కాలంలోనే తుగ్లక్ మనకి దండయాత్రలకు వస్తారు. అప్పుడు తుగ్లక్ ప్రతాపరుద్రుడిని, కంపిల్ రాయలను ఓడించేసి ప్రతాపరుద్రుడిని తీసుకెళ్తాడు కదా. ప్రతాపరుద్రుడు దారిలో ఆత్మహత్య చేసుకుంటాడు. సేమ్ అలాగే హరిహర రాయలు, బుక్కరాయలను కూడా తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అనుగొందని పాలించడానికి మాలిక్ నెబీ అనే ఆయన్ని పెడతాడు అనమాట. సేనాధిపతిగా అంటే రాజ్యప్రతినిధిగా పెడతాడు. ఆయన కాలంలో తిరుగుబాట్లు జరుగుతాయి. మూడవ బల్లాలు అంటే హొయసల రాజ్యానికి చెందిన ఆయన మూడవ బల్లాలు అనమాట. ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటుని అంచడానికి తుగ్లక్ మళ్ళీ హరిహర రాయలు, బుక్కరాయల్ని సెండ్ చేస్తాడు అనమాట కిందకి. ఎందుకంటే అక్కడ తిరుగుబాట్లు ఎట్లుంటాయంటే, మనకి ముస్లింలు పరిపాలించడం ఏంది, మనల్ని హిందువులు కదా, హిందువులే పరిపాలించాలి అని తిరుగుబాట్లు చేస్తుంటారు. సో హిందువులు అయితేనే దాన్ని అణచగలరని హరిహర బుక్కరాయల్ని ఢిల్లీ నుంచి మళ్ళీ అనుగొందకు పంపిస్తాడు. వీళ్ళు వచ్చి ఈ తిరుగుబాట్లను అణచేసి మూడవ బల్లాలని ఓడించేసి మళ్ళీ అనుగొందలోన హరిహర బుక్కరాయలు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అనమాట. అలా ఎలా స్థాపిస్తాడు? పైన తుగ్లక్ ఊరికే ఉంటాడా అంటే, అప్పటికే మధురలోన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోన తిరుగుబాటు స్టార్ట్ అయి ఉంటుంది. సో తుగ్లక్ వీక్ అవడంతో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారనమాట. హరిహర రాయలు, బుక్కరాయలు సంగం వంశానికి చెందిన వాళ్ళు. మొత్తంగా విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాల వాళ్ళు పరిపాలిస్తారు. అందులో మొదటి వంశం సంగం వంశం. సంగం వంశంలో 15 మంది రాజులు ఉంటారు. వీళ్ళు 156 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ హరిహర రాయలు సంగం వంశంలో మొదటివారు అనమాట. ఈయనకి పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఉంటుంది. ఈయన హొయసలలో మూడవ బల్లాలు అని చెప్పాం కదా, ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఆయనతో యుద్ధం చేస్తాడు. హొయసల బల్లానికి మరి మధుర సుల్తాన్కి కూడా పడుతుంది. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటే ఈయనకే ప్లస్ కదా, హరిహర రాయలకే ప్లస్ కదా. ఇక్కడ హొయసల బల్లాలతో యుద్ధం చేస్తాడు, మధుర సుల్తాన్తోనే యుద్ధం చేస్తారు. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. ఇంకా మూడో బల్లాల తర్వాత 4వ బల్లాలు రాజ్యానికి వస్తాడు. అంటే 3వ బల్లాలు కొడుకు, 4వ బల్లాలు అనమాట. ఆయన అసమర్థుడు. సో ఈయన ఓడించేసి హొయసల సామ్రాజ్యాన్ని కూడా విజయనగర సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. 1346 పాటికి శృంగేరిలో విజయోత్సవాలు జరుపుకుంటారంట. ఎందుకంటే ఇవన్నీ జయించినారు కదా. ఈ విజయానికి గుర్తుగా శృంగేరిలో 1346లో విజయోత్సవాలు జరుపుకుంటారు. నెక్స్ట్ విజయనగరానికి బహుమని సుల్తాన్లకి ఉండే సంబంధాలు. మనకి విజయనగరం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది? కింద కర్ణాటక, తర్వాత మన రాయలసీమ, తర్వాత తెలంగాణ, ఈ 3 ప్రాంతాలు కలిపి విజయనగర సామ్రాజ్యంలోకి వస్తాయి. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలని బహుమని సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది అనమాట. మామూలు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడలాగే తిరుగుబాట్లు జరుగుతాయి. ఒక ముస్లిం పాలకులు ఉంటాడు హసన్ గంగు అని, ఆయన ఢిల్లీ సుల్తాన్కి ఎదిరించేసి బహుమని సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అనమాట. తర్వాత ఈ బహుమని సామ్రాజ్యం 5 రాజ్యాలుగా డివైడ్ అయిపోతుంది అనమాట. మనకి గోల్కొండ కోట, బీరరు, అహ్మద్నగర్, తర్వాత బీజాపూర్, ఈ 5గా విడిపోతుంది. ప్రజెంట్ అయితే బహుమని సుల్తాన్ల రాజ్యం ఇక్కడ స్థాపిస్తారు. సేమ్ అట్ ద సేమ్ టైం మనకి విజయనగర సామ్రాజ్యం కూడా స్థాపిస్తారు. ఈ రెండింటి మధ్యన మనకి ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది. తుంగభద్ర అంటే మనకి కృష్ణానదికి దాన్ని ఏమంటారు, ఉపనది కదా. తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది. కృష్ణ గోదావరి మధ్యన 2 నదులు ఉంటాయి కదా. 2 నదుల మధ్య ఉండే ప్రాంతము మంచి సారవంతమైన నేల. అక్కడ పంటలు బాగా పండుతాయి. దానివల్ల ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ఆ ప్రాంతాల కోసం ఇక్కడ విజయనగర సామ్రాజ్యం, అక్కడ బహుమని సుల్తాన్లు గొడవ చేస్తారన్నమాట. ఆ గొడవలు 1356 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి విజయనగర సామ్రాజ్యము, బహుమని సామ్రాజ్యము రెండు కృష్ణ తుంగభద్ర అంతర్వేది కోసం గొడవలు జరుగుతాయి అన్నమాట.
ఇంకా బుక్కరాయలు వస్తాడు. హరిహర రాయలు చనిపోయిన తర్వాత బుక్కరాయలు రాజ్యానికి వస్తాడు అనమాట. ఈయన వచ్చేసి ఈ రాజ్యాన్ని స్థాపించడంలోనూ హంపీలోన మనకి వీళ్ళు కోట కట్టుకుంటారు, నగరం, ఒక హంపి నగరాన్ని నిర్మిస్తారు. విజయనగరంతో ఆ విజయనగరం అనే పేరుతో ఒక నగరాన్ని నిర్మిస్తారు. ఆ నగరంలో నిర్మించడంలోన సామ్రాజ్య స్థాపనలోన, నగరం నిర్మాణంలోనే ఈయన పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, బుక్కరాయల పాత్ర. ఇంకా మధురలోన ముస్లింలు మధురాన్ని పాలించే వాళ్ళు, మధుర అంటే మనకి తమిళనాడులో ఉంటుంది కదా, మధుర అంటారు అనమాట. మధురైలోనే ముస్లింల ఆగడాలు ఎక్కువైపోతాయంట. అక్కడ టెంపుల్స్ ఎక్కువ కదా, టెంపుల్స్ని నాశనం చేయడాలు, టెంపుల్లో ఉండే సంపద దోచుకోవడాలు ఇలా చేస్తుంటారు. సో బుక్కరాయలు ఏం చేస్తారంటే కొడుకుంటాడు, బుక్కరాయల కొడుకు వీరకంపరాయలు అనమాట. ఈయనని సాలు వంశానికి చెందిన మంగురాజుని, ఆ తర్వాత గోపనాచార్యుల్ని కలిపి మధుర మీదకి దండయాత్ర పంపిస్తాడు. ఆ దండయాత్రకి వెళ్ళే టైంలోన చెంగల్పట్టు, ఆర్గట్ రాజ్యాల్లో సామంతుడుగా సాంబరాయలు ఉంటారన్నమాట. ఈ సాంబరాయలను ఓడించి ఆయనతో కప్పం కట్టించుకొని ఆయన్ని కూడా సామంతుడిగా చేసుకుంటారు. తర్వాత శ్రీరంగం అని ఉంటుంది. శ్రీరంగంలో రంగనాథ అనే రాజు ఉంటాడు. ఆ రాజుని ముస్లింలే ఓడించుంటారు అన్నమాట. సో ఆ రాజుని మళ్ళా సైన్య సహకారం అందించి ఆ రాజుని శ్రీరంగంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారన్నమాట 1371లో. ఈ విషయాలన్నీ ఎవరు రాస్తారంటే మనకి మధుర విజయం అని గంగాంబ. ఈ గంగాంబ ఎవరంటే వీరకంపరాయలు భార్య అనమాట, అంటే బుక్కరాయలు కోడలు. ఈ గంగాంబ మధుర విజయం అనే పేరుతోనే ఈ విషయాలన్నీ ఒక గ్రంథంలో రాసిందనమాట. తర్వాత బుక్కరాయలు గోవాని ఆక్రమిస్తాడు. తర్వాత కాపయ్య మనకు తెలుసు కదా, రేకపల్లిలో ఉంటాడు, భద్రాచలం అడవుల్లో నుంచి తుగ్లక్ని ఎదిరిస్తాడని చెప్పాము. మన్సూరి నాయక రాజ్య స్థాపకుడు కాపయ్య. ఈ కాపయ్యతో కలిసి బుక్కరాయలు బహుమనులతో పోరాటం చేస్తాడు అనమాట. మొదట మహమ్మద్ షా ఆయన ఉంటాడు అనమాట, బహుమని సుల్తాను. మహమ్మద్ షాతో కాపయ్యతో కలిసి బుక్కరాజుల సైన్యాలు యుద్ధం చేస్తాయి, కాకపోతే ఓడిపోతారు. ఓడిపోయిన టైంలో కాపయ్యకి చెందిన బీదర్ ప్రాంతాన్ని మహమ్మద్ షా ఆక్రమిస్తాడు అనమాట. కాపయ్యకి హెల్ప్ చేశాడని బుక్కరాయల మీద కూడా కోపం ఉంటుంది మహమ్మద్ షాకి. సో విజయనగరం మీద కూడా దండెత్తుతాడు. ఆదోని దగ్గర యుద్ధం చేస్తే ఓడిపోతాడు అనమాట మహమ్మద్ షా వాళ్ళు. సో మహమ్మద్ షా గెలుస్తాడు, విజయనగర సామ్రాజ్యం ఓడిపోతుంది, సంధి చేసుకుంటారు. తర్వాత మహమ్మద్ షా వచ్చేసి నెక్స్ట్ ఇంకోసారి దండయాత్రకు వస్తాడు. ఆ టైంలోన మహమ్మద్ షా కొడుకు ముజాహిద్ అనే ఆయన దండయాత్రకు వస్తాడు. ఆ టైంలో విజయనగరం గెలుస్తుంది అనమాట. సో బుక్కరాయలు మళ్ళీ ఆదోని ప్రాంతాన్ని విజయనగర ప్రాంతంలో కలుపుకుంటాడు. తర్వాత బుక్కరాయల గురించి ఇంపార్టెంట్ విషయం అంటే మనకి విద్యారణ్య స్వామి అని ఉంటుంది కదా, విద్యారణ్య స్వామిని హరిహర రాయల్ని బుక్కరాయల్ని ముస్లిం నుంచి మరీ హిందువులే కన్వర్ట్ చేస్తారనే ఒక స్టోరీ ఉంటుంది కదా. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం ఆ స్టోరీ ఎందులో లేదు, అది మన వాళ్ళు కల్పించుకున్న కథ అని చెప్పాడు. రియాలిటీనో కాదు తెలియదు, ఆయన బుక్లో ఉన్న దాని ప్రకారం విద్యారణ్య స్వామి అని ఆయన వారణాసిలో ఉంటాడు. ఆయన హిందూ మతాన్ని ఉద్ధరించే రకం అనమాట. మనకి అప్పటికే భక్తి ఉద్యమం కొంచెం స్టార్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళు విద్యారణ్యుడు కూడా ఒక అనమాట. ఆయన వారణాసిలో ఉంటే వారణాసి నుంచి విద్యారణ్య స్వామిని ఈ విజయనగర సామ్రాజ్యానికి రప్పించింది బుక్కరాయలు అని చెప్తారు. తర్వాత నాచన సోమనాథుడు అనే ఆయన్ని బుక్కరాయలు ఆదరిస్తారనమాట. నాచన సోమనాథుడు అనే ఆయన కవి అనమాట. వైదిక మార్గ ప్రవక్త అని కూడా అంటారు అనమాట. బుక్కరాయలకి వైదిక మార్గ ప్రవక్త అనే బిరుదు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి రెండవ హరిహర రాయలు. రెండవ హరిహర రాయలు అంటే మనకి ఇక్కడ చెప్పాం కదా కంపరాయలు, వీర కంపరాయలు. ఈయన రెండవ హరిహర రాయలు అంటారు. ఈయన ఏం చేస్తారంటే మామూలుగా విజయనగర సామ్రాజ్యాన్ని కొన్ని భాగాలుగా చేసి వాళ్ళ దాయాదులు ఉంటారు కదా, అన్నదమ్ముల కొడుకులు. ఇప్పుడు వీళ్ళు హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 5 మంది అన్నదమ్ములు అనమాట. ఈ హరిహర రాయలు, బుక్కరాయలు మెయిన్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటే మిగిలిన వీళ్ళు పరిపాలించిన భాగాలన్నింటినీ ప్రతినిధులుగా వీళ్ళ బాబాయ్, తమ్ముని కొడుకులు వాళ్ళందరినీ పెడతారనమాట. రెండవ హరిహర రాయలకు వచ్చేపాటికి అలాంటి ఏం పెట్టుకోడు, సొంత కొడుకులనే నియమిస్తాడు అనమాట. దాయాదులకి ఎప్పటికైనా తిరుగుబాటు జరుగుతుందని కొడుకులనే ప్రతినిధులుగా నియమిస్తాడు. ఇతనికి అప్పుడు రాజాధిరాజు అనే బిరుదులు వస్తాయి, రాజపరమేశ్వర అనే బిరుదు వస్తుంది. ఈయన పద్మనాయకులు బహుమనీయులతో ఇద్దరు కలిసినప్పుడు వీళ్ళకి ఆపోజిట్గా రెడ్డి రాజులతోన కటవేముతో కలిసి యుద్ధం చేస్తారన్నమాట. మనం ముందే చెప్పుకున్నాం కదా, పద్మనాయకులకి వీళ్ళకి రేకపల్లి మన్సూరి రాజులకి పడదని. పద్మనాయకులు బహుమనీయులతో ఉంటే రెడ్డి రాజులతోన రెండవ హరిహర రాయలు ఉంటారు, కాటవేములతో యుద్ధం చేస్తే ఆ టైంలో సంధి చేసుకుంటారు అనమాట. మనం ఇదంతా రెడ్డి రాజుల కాలంలో చెప్పాము, సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. 1400లోనే దేవరాయలు ఉంటారు. దేవరాయ వచ్చేసి హరిహర రాయ కొడుకు. ఆయన మోటిపల్లిలోనే ఆక్రమించి అక్కడ ఒకటి అభయశాసనం వేసిస్తాడు కదా. తర్వాత ఫస్ట్ దండయాత్రలోన ఈ బుక్కరాయలు కొత్తకొండ యుద్ధంలోనే ఓడిపోతాడు పద్మనాయకులతోనూ. రెండవ దాంట్లోనే అలంపురం దగ్గర విజయం సాధిస్తాడు. ఇంకా ఈయన కాలంలో తీవ్ర కరువు వస్తుంది. ఆ కరువుని మహారాష్ట్రలో దుర్గాదేవి కరువు అంటారు. 12 years ఉంటుంది అనమాట. ఈ కరువు గురించి విజయనగర సామ్రాజ్యంలో లేదు కానీ బహుమని సామ్రాజ్యంలో ఎక్కువ ఉందన్నమాట. బహుమని సామ్రాజ్యంలో
సుల్తాను గుజరాత్ నుంచి ఆహార పదార్థాలు తెప్పించాడు అన్నట్లు ఉంది. మనకు అంత అవసరం లేదు, ఇది ఒకటి నేర్చుకున్నాం. 1886 వరకు విద్యారణ్య స్వామి మంత్రిగా ఉన్నాడంట. 266 వరకు ఇక్కడ వచ్చిన స్వామి ఇక్కడ వరకు మంత్రిగా ఉన్నాడంట. ఈయన కాలంలోనే వేద భాష్య రచన అనే దాన్ని రచించాడు అని చెప్తారు. ఈయన 266 చనిపోయిన తర్వాత గొడవలు జరుగుతాయి అనమాట. ఈయనకి 3 కొడుకులు ఉంటారు. వాళ్ళలో యువరాజు అనే ఆయన, అంటే పెద్దవాడు యువరాజు బుక్కరాయ్ అనమాట. ఆ బుక్కరాయని చంపేసి విరూపాక్షుడు ఉంటాడు. విరూపాక్ష అనే రెండో కొడుకు. ఆ విరూపాక్ష బుక్కరాయని చంపేసి రాజ్యానికి వస్తాడు. చంపేయడు, బుక్కరాయని ఎదిరించి విరూపాక్షుడు రాజ్యానికి వస్తాడు. తర్వాత విరూపాక్షుని తప్పించి బుక్కరాయ 2 years పరిపాలన చేస్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మూడో తమ్ముడు ఉంటాడు కదా, మొదటి దేవరాయ. ఆ మొదటి దేవరాయ బుక్కరాయని పంపించేసి రాజ్యానికి వస్తాడు. ఇప్పుడు మనకి మొదటి దేవరాయ ఫేమస్. మొదటి దేవరాయ వస్తాడు. ఈయన కాలంలో మొత్తం యుద్ధాలతోనే గడిచిపోతుంది. ఈయన ఆపోజిట్గా ఇప్పుడు పద్మనాయకులు అంటే వెలమలు అంటారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళు పద్మనాయకులకి ఆపోజిట్గా ఉంటే ఈయన ఏం చేస్తాడంటే పద్మనాయకులతోనే స్నేహం చేస్తాడు. అప్పుడు ఎందుకంటే బహుమని సుల్తాన్లు అంతవరకు పద్మనాయకులతో క్లోజ్గా ఉంటారు. ఎప్పుడైతే పద్మనాయకులు బహుమని సుల్తాన్లతో ఆపోజిట్ అవుతారో ఈయన పద్మనాయకులతోనే కలిసిపోతాడు అనమాట. అప్పుడు ఫిరోజ్షా దండయాత్రలోన బహుమని రాజ్యానికి ఎదిరిస్తారనమాట. ఫిరోజ్షా దండయాత్ర ఎందుకు చేస్తాడంటే ఈ రాజు ఉన్నాడు కదా, కొంచెం తీట పని చేస్తాడనమాట. మద్గల్లోన కంసాలి కూతురు ఉంటుంది, నేహాల్ అనే ఆమెని బలవంతంగా ఎత్తుకొస్తాడనమాట. ఆ ఎత్తుకొచ్చినప్పుడు ఆయన ముద్గల్ అనేది బహుమని సుల్తాన్ రాజ్యం లేదు కదా, అప్పుడు ఫిరోజ్షా ఉండి మా ప్రాంతంలోనే అమ్మాయిని ఎత్తుకెళ్తావా అన్నట్లు దండయాత్రకు వస్తాడు. ఆ దండయాత్రలో ఓడిపోతాడు. సో మొదటి దేవరాయ కూతుర్ని ఆ సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ నేహాల్ అనే అమ్మాయిని ఉంటాయి కదా, ఆమె సుల్తాన్ యొక్క కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. కోరి తెచ్చుకుంటాడు. నెక్స్ట్ కందుకూరు రెడ్ల దాడి. కందుకూరు రెడ్లు అంటే ఇప్పుడు మనకి రెడ్డి రాజ్యంలోనే 3 రకాలు ఉంటాయి కదా, రాజమండ్రి రెడ్లు, కందుకూరు రెడ్లు, కొండవీటి రెడ్లు. ఈయన ప్రాంతంలో కందుకూరు రెడ్లు దాడి చేస్తారు. తర్వాత కాటవేమారెడ్డి కందుకూరు రెడ్లే కదా, వాళ్ళతో సంధి చేసుకుంటాడు. సో పెదకోమటి రెడ్డి ఫిరోజ్షా ఇద్దరు కలిసి దండయాత్రకు వస్తారనమాట. ఈయన కాటవేమ సైడ్ ఉంటాడు కదా, సో వాళ్ళ మీదకి దండయాత్రకు వస్తాడు. తర్వాత అల్లాడి రెడ్డికి కూడా హెల్ప్ చేస్తాడని చెప్పుకున్నాం కదా, మనకి లాస్ట్ క్లాస్ వినొస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంకా వెలమల సాయంతో ఫిరోజ్షాని ఓడించాడు. వెలమలకి సాయం చేస్తాడని చెప్పాం కదా, అలా ఓడిస్తాడు. తుంగభద్ర నదికి ఆనకట్ట కట్టిస్తాడు. ఇంకా జక్కన్న రచించిన ఒక చరిత్ర ఉంటుంది, విక్రమార్క చరిత్ర అని. ఆ చరిత్ర విక్రమార్క చరిత్రని సిద్ధన అనే ఆయన వ్యాఖ్యానంగా రాస్తాడనమాట. ఆ సిద్ధన్ని ఈయన యొక్క మంత్రి ఆదరిస్తాడని చెప్పారు. అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక పదం అది. ఈయన తర్వాత కొడుకు రామచంద్రరాయలు వస్తాడు. ఆ రామచంద్రరాయలకి మరి విజయరామరాయలు అంటే రామచంద్రరాయలు తమ్ముడు అనమాట విజయరామరాయలు. వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరికి గొడవ జరిగితే విజయరామరాయలు గెలుస్తాడు. విజయరామరాయలు ఒక సంవత్సరం అట్లా పరిపాలించేసి తర్వాత కొడుకు 2వ దేవరాయలు వచ్చి పరిపాలన చేస్తారనమాట. 2వ దేవరాయలు వచ్చేసి సంగమ వంశంలోనే సుప్రసిద్ధుడు అనమాట. ఈయననే ప్రౌఢదేవరాయలు అని కూడా అంటారు. గజబెంటకార అనే బిరుదు ఉంది. గజబెంటకార అంటే ఏనుగుల్ని వేటాడేవాడని. ఇంకా రెడ్డి రాజుల నుండి తీరంధ్రాన్ని ఆక్రమిస్తాడు. ఇక్కడ ఈయన వచ్చేపాటికి రెడ్డి రాజులు ఇంకా ఆల్మోస్ట్ డౌన్ అయిపోయి ఉంటారు. పెదకొమటి వేమారెడ్డి కొడుకు రాచవేముడు లాస్ట్ రాజు కదా, ఆయన ఉంటాడు. ఆయన నుంచి తీరంధ్రాన్ని ఆక్రమిస్తాడు. అక్కడ గజపతులు మేము లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, తీరాంధ్రలో ఉన్న దక్షిణ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యంలో, ఉత్తర ప్రాంతాన్ని కళింగ గజపతులు ఆక్రమిస్తారని. అట్లా కళింగ గజపతులు ఆక్రమిస్తాడు. కాకపోతే కళింగ గజపతులతోనే విజయనగర సామ్రాజ్యానికి కూడా గొడవలు జరుగుతాయి అన్నమాట. అదే తీరాంధ్ర కోసమే గొడవలు జరుగుతాయి. ఇంకా ఈయన కాలంలో కేరళ సింహాలం అంటే కేరళ దగ్గర నుంచి కింద శ్రీలంక సరిహద్దుల దాకా ఈయన దండయాత్ర చేసి గుల్బర్గా, ఒరిస్సా ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటాడు అనమాట. అంటే ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ఉధృతంగా విజృంభించింది అనమాట. అంటే ఎక్కువ ప్లేస్లో ఆక్రమించింది అనమాట. ఈయన ఏం చేస్తాడంటే ముస్లింలు ఉద్యోగాలను నియామకం చేసుకుంటారన్నమాట. ఎట్లా అంటే వీళ్ళ కాలంలో యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి కదా, వీళ్ళ దాంట్లోన విల్లంబులు అంటే ధనుస్సులు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు చాలా అంటే అంత నైపుణ్యం ఉండదు అనమాట. ముస్లింలు అయితే వీళ్ళు విద్యలో ప్రావీణ్యం సాధిస్తారని ముస్లింలు ఉద్యోగాలను నియమించుకొని వాళ్ళకి సైనిక శిక్షణ ఇస్తారన్నమాట. ఈయన కాలంలో 20,000 దాదాపు 2,000 మంది సైనికులు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు అంబులు కలిగిన ముస్లిం సైనికులు 2,000 మంది ఉండేవారు. 2వ దేవరాయల కాలంలో ముస్లిం సైనికులు ఉండేవాళ్ళు. ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మొదటి దేవరాయల కాలంలోనే ఉంటారు. కాకపోతే ఈయన కాలానికి వచ్చేపాటికి ఎక్కువ అవుతారు అనమాట. ఈయన శైవ మత అభిమాని, కాకపోతే వేరే మతాలను కూడా పాటిస్తాడు, అంటే పోషిస్తాడు అనమాట. ఈయన కాలంలో జైనులు జినాలయం అనే ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇంకా తుర్కవాడ అనేది ముస్లింలు ఉండే వాడని తుర్కవాడ అని అంటారు. దాన్ని అభివృద్ధి చేస్తాడు. తర్వాత వాళ్ళకి ముస్లింలకి ప్రార్థన చేసుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తాడు. పండిత గోష్ఠి కూడా
జరిపిస్తారు అన్నమాట. అంటే పండితులను కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన ఉంటాయి కదా, అలా. తర్వాత ఈయన కాలంలోన శ్రీనాథుడికి గౌడ డిండుంబట్టుకి లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, గౌడ డిండుంబట్ట మనకి సంస్కృతి గురించి శ్రీనాథ తేల గురించి వారు జరిగితే శ్రీనాథుడే గెలుస్తాడని. శ్రీనాథుడిని ఆదరించింది ఈ రెండవ దేవరాయలే. యాక్చువల్లీ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్తారు, కాకపోతే రెండవ దేవరాయలే అంట. ఇంకా పర్షియా నుంచి అబ్దుల్ రజాక్ వస్తాడు ఈయన కాలంలోన. ఫస్ట్ వచ్చేది నికోలా కాంటే, ఇటలీ యాత్రికులు అనమాట. ఇది ఇంపార్టెంట్ చూడండి. విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించింది ఎవరెవరు అంటే నికోలా కాంటే మొదటి విదేశీ యాత్రికుడు అంటే ఇటలీ యాత్రికుడు 1442లో వస్తాడు. తర్వాత అబ్దుల్ రజాక్ వస్తాడు 1443లో వస్తాడు అనమాట. ఇంకా కాంటే ఏం చెప్తాడంటే, నికోలా కాంటే ఏం చెప్తాడంటే, ఈ విజయనగర సామ్రాజ్యం 60 మైళ్ళ చుట్టుకొలతో ఉంటుంది. నగరం చుట్టూ 7 ప్రాకారాలు అంటే 7 గోడలు కట్టింటారు. తర్వాత మధ్యలోన పొలాలు, అంగళ్ళు, నివాస స్థలాలు ఉంటాయి. తర్వాత ఈ కాలంలో బహుభారత్యం ఉంది, సతీసాగమనం ఉంది. సతీసాగమనం తెలుసు కదా, బహుభారత్యం కూడా తెలుసు కదా. ఇంకా దీపావళి, శివరాత్రి, రథోత్సవాలు ఎక్కువ జరుపుతారంట. రథోత్సవాలు కొంచెం ఎక్కువ వైల్డ్గా బిహేవ్ చేస్తారని చెప్పినాడు. తర్వాత రాయలు, ఈ దేవరాయలు రెండో దేవరాయలు కొంచెం బలంగా ఉంటాడు. ఈయనకి 12,000 మంది భార్యలు ఉన్నారని రాశారు, మరి నిజమోగా తెలీదు, బుక్లో అయితే ఉంది. 12,000 మంది భార్యలు ఉన్నారు, 2,000 మంది సతీసాగమనానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్లు రాశాడు అనమాట. ఇంకా రజాక్ వస్తే అబ్దుల్ రజాక్ ఏం చెప్పారంటే, రాయలు బలవంతుడు, ఈయనకి 300 ఓడరేవులు ఉన్నాయి. ఇంకా ఇలాంటి నగరాన్ని అంటే విజయనగరం లాంటి సామ్రాజ్యాన్ని కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదని చెప్పాడు. ఇంకా బంగారం, వజ్రాల్ని రాసులు పోసి అమ్మారని చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ విలాస ప్రియులు అని చెప్పాడు. వీళ్ళకి ఆహారం ఎంత అవసరమో గులాబీ పూలు కూడా అంతే అవసరమని చెప్పాడు అనమాట. ఈ రెండో దేవరాయలు ఇంపార్టెంట్ చూడండి, ఎందుకంటే సాలువ వంశంలో ప్రసిద్ధుడు కాబట్టి. మనకి తులువు వంశంలో శ్రీకృష్ణ దేవరాయలు ఎంత ఇంపార్టెంట్, సాలువ వంశంలో రెండో దేవరాయలు అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సంగం వంశం అస్తమయం, అంటే ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసింటే సంగం వంశము. దేవరాయ కొడుకు, ఈ రెండో దేవరాయ కొడుకు మల్లికార్జున రాయ్ అనమాట. ఈయన వచ్చేసి అసమర్థుడు, అంటే చేతకనాడు. ఈయన వచ్చేసి బహుమనీయులు ఉంటారు కదా, బహుమనీయులకి గజపతులు ఉంటారు. గజపతులు అంటే మనకి కేరళ, అది కళింగ అని చెప్పాం కదా, తీరాంధ్రాలను ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించారని. వాళ్ళకి వెలములు, గజపతులు కలిసి బహుమనుల మీద ఆక్రమణ చేస్తారన్నమాట. ఆ టైంలోనే వీళ్ళు ఏం చేస్తారు, తీరాంధ్ర, శ్రీశైలము ఆక్రమిస్తారు. ఎవరు, గజపతులు, వెలములు కలిసి తీరాంధ్ర, శ్రీశైలాన్ని ఆక్రమిస్తారు. ఇంకోవైపు బహుమనులు కూడా యుద్ధానికి వస్తుంటారు. ఈ మల్లికార్జున రాయ్ తర్వాత రెండవ విరూపాక్ష రాయలు ఉంటారు అనమాట. ఈయన వ్యసనపరుడు అనమాట. ఈయన వ్యసనపరుడు అని మనకి నీన్వేజ్ అనే యాత్రికుడు రాస్తాడు అనమాట. ఇంకా విరూపాక్ష రాయలు దుష్ట పరిపాలన, ఈ రెండవ విరూపాక్ష రాయలు వ్యసనపరుడు కాబట్టి ఈయన కూడా పరిపాలన అంత సరిగ్గా చేయడు. సో ఏం చేస్తారంటే, ఈయన కొడుకునే, విరూపాక్ష రాయలు కొడుకుంటాడు కదా, ఈయన చేసే చర్యలు చూడలేక విరూపాక్ష రాయలు కొడుకు ఈయన్ని హత్య చేస్తాడు. సో ఈ కొడుకు రాజ్యం చేసే టైంలోన ఈ విరూపాక్ష రాయలకి రెండో కొడుకు ఉంటాడు కదా, ఆయన పేరు ప్రౌఢరాయలు అనమాట. ఈ ప్రౌఢరాయలు కూడా వేస్ట్ గడే, వీడు వాళ్ళ అన్ననే చంపేసి మళ్ళీ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. వీడు దుర్మార్గుడు అని చెప్పారు, అన్ననే చంపింటాడు. ఇంకా విలాసాల్లో మునిగి తేలుతుంటాడు అనమాట. ఇంకా ఇక్కడ లాస్ట్ వరకు అందరూ వేస్టే అనమాట. సో వీళ్ళ వల్ల రాజ్యం నాశనం అవుతుందని సామంతులు కొంతమంది తిరుగుబాటు చేస్తే, కొంతమంది ప్రేమ ఉన్నవాళ్ళు అందరు సామంతులు కలిసి సాలువ నరసింహరాయలు అని ఉంటారు. ఈయన మనకి చంద్రగిరి రాజు అనమాట. బ్రీఫ్గా చెప్పాలంటే, అన్నమయ్య సినిమా చూసింటే మనకి మోహన్ బాబు క్యారెక్టర్ ఉంటుంది కదా, అదే సాలువ నరసింహరాయలు అనమాట. ఆయనే సాలువ నరసింహరాయలు. ఈయనని కలిపి ఈయన గొప్పవాడు అనమాట. ఈయననే రాజు చేశారనమాట. అంటే రాజుగా మీరే ఉండండి అని అందరూ అభ్యర్థిస్తే ఈయన సేనాధిపతి కూడా ఉంటాడు. ఆయన తులువ నరసనాయకుడు. ఈ తులువ నరసనాయకుడు ఎవరంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉన్న ఆయన. ఈయన సాలువ నరసింహరాయల దగ్గర సేనానిగా ఉంటాడు. ఈ తులువ నరసనాయకుడు ప్రౌఢదేవరాయలని చంపడానికి వెళ్తే ప్రౌఢదేవరాయలు పారిపోతాడు అనమాట. సో మనకి సాలువ నరసింహనాయుడిని రాజుగా చేస్తాడు. అక్కడ నుంచి సాలువ వంశం స్టార్ట్ అవుతుంది. ఈ సాలువ వంశం వాళ్ళు అనేవాళ్ళు కర్ణాటకలోని కళ్యాణ నగరం నుంచి వచ్చారన్నమాట. అక్కడే వాళ్ళ జన్మస్థానం. వాళ్ళ తాతలు, పూర్వీకులందరూ ఈ విజయనగర సామ్రాజ్యంలోకి వచ్చి చంద్రగిరిని సామంతులుగా పరిపాలించుకుంటుంటాడు అనమాట. ఈయనకి రాయ మహారాసు అనే బిరుదు ఉంది. ఎవరికి, సాలువ నరసింహరాయలకి. ఈయన తిరుగుబాటు చేసింటారు కదా సామంతులు. ఇంకా రాజులు వాళ్ళు అసమర్థులు అవ్వడంతో సామంతులందరూ తిరుగుబాటు చేస్తారు కదా. ఈయన రాజు అయిన తర్వాత ఆ తిరుగుబాట్లన్నింటినీ అణచివేస్తాడు అనమాట. తర్వాత గజపతులు వీళ్ళందరూ ఆక్రమించుకుంటారు కదా, గజపతులు, వెలమలు, కింద కేరళ ఆ టైంలోన అన్నీ ఆక్రమించుకున్న ప్రాంతాలందరినీ మళ్ళీ పునరుద్ధరిస్తారన్నమాట. ఉదయగిరి ఉంటుంది మనకి. ఉదయగిరి కోటని గజపతులు ఆక్రమించుంటారు. వాళ్ళని గజపతుల్ని యుద్ధం చేసి వాళ్ళతో సంధి చేసుకుంటారు అన్నమాట. 1491లో మరణిస్తాడు. ఈయన సాముగరడీలు అనే
ఒకటి ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు, మార్షల్ ఆర్ట్స్ అంటారు కదా, అలాంటిది సామగర్డీలు అనమాట. అలాంటి దాన్ని ప్రోత్సహించాడు అనమాట. అరబ్ వర్తకులతో రక్షణ కోసం గుర్రాలని దిగుమతి చేసుకున్నాడు అనమాట. అరేబియన్స్ గుర్రాలు ఉంటారు కదా, వాటిని దిగుమతి చేసుకున్నాడు. అంటే గుర్రాలే ఆ టైంలోనే ఎక్కువ యుద్ధాలు చేయడానికి ఉపయోగించేది అరేబియన్ గుర్రాలని అనమాట. ఆ గుర్రాలని అరబ్బుల నుంచి దిగుమతి చేసుకున్నాడు. తర్వాత సంస్కృతాంధాలను పోషించాడు అని చెప్తారు. అంటే సంస్కృతాన్ని, తెలుగుని పోషించాడని. ఇంకా రాజనాథ డిండుముడు అనే ఈయన కొలువులో ఉన్నవాడని చెప్తారు. ఇంకా ఇమ్మడి నరసింహరాయుడు వచ్చేసి సాలువ నరసింహరాయుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకటో కొడుకు తమ్మరాజు, రెండో కొడుకు ఇమ్మడి నరసింహరాయలు. ఇంకా సేనాపతి మనకు తెలుసు కదా, తులువ నరసింహనాయక్ అనే ఈయన వచ్చేసి బహుమని సుల్తాన్లతో యుద్ధంకి వెళ్తాడు. ఆ యుద్ధంలోన ఫస్ట్ రాజు తమ్మరాజు ఉంటాడు కదా, తమ్మరాజుని తీసుకెళ్తాడు అనమాట. ఆ తమ్మరాజు ఆ యుద్ధంలో మరణిస్తాడు. సో తమ్ముడు ఇమ్మడి నరసింహరాయలు ఉంటాడు కదా, ఈయన సింహాసనం ఎక్కుతాడు. పెద్ద కొడుకు చనిపోతే చిన్న కొడుకే ఎక్కుతాడు కదా. సో ఈ చిన్నపిల్లోడని కొంచెం తులువ నరసింహనాయకుడు ఎక్కువ రెస్ట్రిక్షన్ పెడుతుంటే అవి నచ్చక ఈ ఇమ్మడి నరసింహరాయలు ఈ తులువ నరసింహనాయుడిని కాదని వేరే వాళ్ళని, అంటే నాగేంద్ర తిమ్మరస్ అనే ఆయన్ని ప్రధానంగా నియమించుకుంటాను అనమాట. నీ పెత్తనం ఏంటి నా మీద అన్నట్లు. నెక్స్ట్ ఈ తులువ నరసింహనాయకుడికి కోపం వస్తుంది. అంటే ఈ పిల్లగాడు నన్నే బయటకు పొమ్మంటున్నాడు, వేరే వాడిని ప్రధానంగా పెట్టుకున్నాడని ఈ తులువ నరసింహనాయకుడు ఏం చేస్తాడంటే పెనుగొండకి వెళ్ళి పెనుగొండ నుంచి విజయనగరం మీద దండెత్తి ఈ ఇమ్మడి నరసింహరాయల్ని బంధించేస్తాడు అనమాట. బంధించి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అంటే ఇది ఆక్రమణే అనమాట. నరసింహనాయకుడు ఆక్రమించి సింహాసనానికి వస్తాడు అనమాట. ఈయన కూడా దండయాత్రలు చేస్తాడు. దక్షిణ దండయాత్రలు అంటే తమిళనాడు, చేరా, పాండ్య అంటారు కదా, అక్కడ దండయాత్రలు చేస్తాడు. తర్వాత గోకర్ణంలో తులాపురుషదానం అది తులాపురుషదానం అంటే మనకి తులాభారం అంటారు కదా, మనిషి బరువు ఉన్న వస్తువులను కానీ బియ్యాన్ని కానీ ఇవ్వడం. ఇది వరదాంబిక ప్రణయంలో ఉందన్నమాట. దక్షిణ దండయాత్రలు కానీ గోకర్ణంలో తులాపురుషదానం కానీ. దానికి 3 భార్యలు ఉంటారు. ఫస్ట్ భార్య పేరు తిప్పమ్మ కొడుకు వీర నరసింహనాయుడు. సెకండ్ భార్య నాగలాంబిక కొడుకు శ్రీకృష్ణదేవరాయలు. తర్వాత ఓబులాంబిక ఉంటుంది, ఆమెకి 2 కొడుకులు రంగరాజు, అచ్యుతరాయలు అని. ఇంకా ఈయన చనిపోయిన తర్వాత తులువ నరసింహనాయకుడు చనిపోయిన తర్వాత వీర నరసింహరాయలు రాజ్యానికి వస్తాడు అనమాట. వీర నరసింహరాయలు ఇమ్మడి నరసింహరాయుడు తండ్రి ఉంటాడు కదా, ఆ సింహాసనం వీర నరసింహరాయుడికి ఇమ్మడి నరసింహ అనే పేరు ఉంటుంది. ఇమ్మడి నరసింహరాయలు వేరు, వీర నరసింహరాయలు వేరు. వీర నరసింహకి ఇమ్మడి నరసింహుడు అనే పేరు ఉంటుంది అనమాట. తండ్రి తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. ఇంకా పెనుగొండలో వీళ్ళ నాన్న బంధించింటాడు కదా ఇమ్మడి నరసింహరాయల్ని, ఈయనని హత్య చేస్తాడు అనమాట. 1505లో తులువ వంశాన్ని స్థాపిస్తాడు. ఇక్కడితో చాలండి. నెక్స్ట్ క్లాస్లో మనకి తులువ వంశంలోన శ్రీకృష్ణదేవరాయలు వస్తాడు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత రాజ్యం ఎలా నాశనమైంది అనేది ఉంటుంది. నాశనం కాదు, వీళ్ళ కొడుకు శ్రీకృష్ణదేవరాయల కొడుకు అలయ రామరాయలు ఉంటాడు, ఆయన వల్ల యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. తర్వాత మనకి అరవిటి వంశం వస్తుంది. అరవిటి వంశం తర్వాత విజయనగర సామ్రాజ్యం యొక్క స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈ చాప్టర్ అయిపోతుంది.